బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయినట్టుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. ఇది కేవలం అనంతపురం జిల్లాకే పరిమితం కాదు, తరచూ ప్రతిరోజు ఎక్కడో ఒకడ ఈ వార్త చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం కానిస్టేబుల్ రాముడిపై దాడికి గంజాయి బ్యాచ్ ప్రయత్నించినట్టుగా బ్రేకింగ్ న్యూస్ అందుతోంది. పోలీసులపైనే దౌర్జన్యం చేసి దుర్భాషలాడిన గంజాయి బ్యాచ్ని మరి ఏ రకంగా చూడాలి? గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ వేసుకున్న ఈ గంజాయి ముఠా సాక్షాత్తు పోలీసులపైకే దాడికి తెగబడుతోందంటే ఇక లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఏంటి? మరి ఇది జంగిల్ రాజ్ కాదా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా, మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టు ఇది జంగిల్ రాజ్ కాక మరి ఏంటి అనేది ప్రస్తుతం జరుగుతున్న ఈ సంఘటనలే ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తున్నాయి. పోలీసులపై దౌర్జన్యం చేసి దుర్భాషలాడింది గంజాయి బ్యాచ్. ఇది గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ వేసుకున్న గంజాయి ముఠా చేసిన ఒక అఘాయిత్యంగా చూడాల్సిన అవసరం ఉంది. రైట్, శివారెడ్డితో మాట్లాడదాం. మా కరెస్పాండెంట్ సిద్ధంగా ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి. ఎవ్రీ డే ప్రతిరోజు ఏదే ఒక చోట ఈ గంజాయి బ్యాచ్ చేస్తున్న అలజడి ఆకృత్యాలు అన్నీ కావు. ప్రస్తుతం డైరెక్ట్గా పోలీసులపైనే దాడికి ప్రయత్నించే వాడిని దుర్భాషలాడుతున్నాయంటే కనుక పరిస్థితి ఏ రకంగా ఉంది? నిన్న జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా ఇదొక జంగిల్ రాజ్ని తలపిస్తుంది అన్న మాటల్లో ఎలాంటి అతిశయోక్తి లేదనేది స్పష్టం అవుతోంది. ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగానే, ఎందుకంటే అనంతపురం జిల్లాలో గంజాయి బ్యాచ్ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్న పరిస్థితే కనిపిస్తోంది. తాజాగా గుంతకల్ నియోజకవర్గంలో సాక్షాత్తు టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్టిక్కర్ తో హల్చల్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపున పోలీసులను బండిపోతులు తీరుతున్నారు, పోలీసులను చూసి మీసాలు మెలేస్తూ ఉన్నారు. అదేవిధంగా పోలీసుల పైన దాడి కూడా పాల్పడిన పరిస్థితి కనిపిస్తోంది. సాక్షాత్తు కానిస్టేబుల్ రాముడిపై దాడి చేసినట్టుగా మనకు సమాచారం అవుతుంది. గుత్తి యాడికి మధ్యలో ఉన్న అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి గుంతకల్లుకు చెందిన అజయ్ తన అనుచరులతో గంజాయి విక్రయిస్తూ ఉంటారు. గతంలో కూడా అనేక కేసులు ఉన్నాయి. ఇతను అర్ధరాత్రి దాటిన తర్వాత ఒక విందు కోసం, పార్టీ కోసం గంజాయిని సరఫరా చేసి తిరిగి వస్తూ ఉండగా పోలీసులపై దౌర్జన్యం చేసింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి గుత్తికి చెందిన అజయ్ ని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అతను టీడీపీ నేతగా ఉన్నారా, కార్యకర్తగా ఉన్నారా, ఎందుకోసమని ఎమ్మెల్యే స్టిక్కర్ అతికించుకొని దౌర్జన్యాలు, ఆగడాలు, దాడులకు పాల్పడుతున్నారు. ఇది గతంలో కూడా అనేక దాడులు చేశారా అని దానిపైన పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే రౌడీజం చేసిన అజయ్ ని, అతని అనుచరుల్ని అదుపులో తీసుకున్నారు. వీరి వెనకల ఇంకా ఎవరెవరు ఉన్న దానిపైన పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. హరి.